హలో! హాయ్ అందరికీ నమస్తే. మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ సరికొత్త కార్యక్రమంలో ఎన్నో దేశాల నుంచి మాస్టర్స్‌ని తీసుకుంటున్నాము. వారి యొక్క అనుభవాల జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు ఈ మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ కార్యక్రమానికి మణి రావురి గారు యూఎస్ఏ నుంచి వచ్చారు. మరి వారి గురించి తెలుసుకుందాం. వారి విశేషాలు అన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అండి. థాంక్ యూ ఆ! ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ. మేడం మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నేను పుట్టి పెరిగింది ఖమ్మం అండి. హుహు. ఖమ్మంలో మా నాన్నగారు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. మా అమ్మ, నాన్న. అక్కడ ఖమ్మంలో బాగా ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ ఉండేది. దానికి మా నాన్నగారు, మా అమ్మగారు శాశ్వత చందా ఉండేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళేవాళ్ళము. మా తాతగారు గూడా చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు బాగా చదివేవాళ్ళండి. రామాయణం, మహాభారతము. మాకెప్పుడూ అందరిని కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు. కృష్ణుడి కథలు అవన్నీ. అలా చిన్నప్పటి నుంచే నాకు ఆధ్యాత్మికము ఇంట్రడ్యూస్ చేశారు. మా తాతగారు, అమ్మమ్మ, మా నాన్నగారు, మా అమ్మగారు అంతా అత్తయ్యలు, చుట్టాలంతా మంచి ఆధ్యాత్మికమైన కుటుంబం అండి. ఆహ్, సో, నాకు కూడా ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తెలుసుకోవాలని. మాస్టర్స్ గురించి, గురువుల గురించి, భక్తుల గురించి, ఆళ్వార్లు, వైష్ణవేట్స్ అన్నీ అంటే అమ్మవారి భక్తులు అట్లా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆహ్, సో, అది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయిందండి. ఆధ్యాత్మికం అంటే ఫస్ట్‌లో పూజల్లో ఉండేవాళ్ళము. ఆహ్, తర్వాత మా పెళ్ళైన తర్వాత మా వారికి సత్యసాయి బాబా అంటే బాగా ఇష్టమనమాట. హ్మ్. సో, ఆయన భజన్స్ తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. అంతకుముందంతా నేను షిరిడి సాయి పారాయణం అవి చేసేదాన్ని బాగా. నా చిన్నప్పుడేమో దుర్గా మాతకి బాగా పూజలు చేసుకునేదాన్ని. ఎందుకో ఆ దుర్గామాత ఎనర్జీస్‌కి బాగా కనెక్ట్ అయ్యేదాన్ని. రోజు అష్టోత్తరము అవి లోపల చాంట్ చేసుకుంటా ఉండేదాన్నండి. ఇంకా చాలామంది ఇన్‌ఫ్లూయన్స్ ఉంది నా మీద. మా అత్తయ్యలు వాళ్ళు చాలా ఇన్‌ఫ్లూయన్స్ ఉంది. రామకృష్ణ ప్రభ, గిరిధారి అని సుందర చైతన్యానంద స్వామి ప్రవచనాలకెళ్ళేదాన్ని. వాళ్ళకి మ్యాగజైన్స్ వచ్చాయి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా అత్తయ్య, మావయ్య మా ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళండి. వాళ్ళ ఇంటికెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో రామకృష్ణ పరమహంస పిక్చర్ ఉండేది వాల్‌కి. షిరిడి సాయి పిక్చరు, రామకృష్ణ పరమహంస కుసుమహరనాథల పిక్చరు అవన్నీ ఉండేయన్నమాట. అవి చూసినప్పుడల్లా అంటే ఆ పిక్చర్ రావటమే వాళ్ళు మన జీవితాల్లోకొస్తారని అప్పుడు నాకు తెలీదు. అట్లా చూస్తా హుహు. ఉండేదాన్ని వాళ్ళ వైపు. వాళ్ళు ప్రవచనాలకెళ్ళినప్పుడు తనతో పాటు ఎళ్ళిపోయేదాన్ని. హ్మ్. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బుక్స్ 'గిరిధారి' అవి చదివేదాన్ని ఎప్పుడన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే. అలా నా ఆధ్యాత్మికం నా జీవితం మొదలైందండి. ఇప్పుడెక్కడ ఉంటున్నారు? ఇప్పుడు వర్జీనియాలో ఉంటున్నామండి యూఎస్ఏలో. అంటే చాంట్రీ అనే సిటీలో. తెలియకుండానే ఓకే. తెలియకుండానే మనకి గురువుల ప్రభావం మన మీద ఉంటుంది అనటానికి మీది నిదర్శనం అన్నమాట అయితే చిన్నప్పటి నుంచి. అవునండి. చిన్నప్పటి నుంచి ఉంది. ఫస్ట్ కృష్ణుడు. మా తాతగారు కృష్ణుడి స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఏమేం లీలలు జేసేవాళ్ళు, పరీక్షిత్ మహారాజు గురించి. అప్పుడు చాలా అంటే ఆయన చెప్పడం గూడా బాగా చెప్పేవాళ్ళండి. ఎలా అంటే పరీక్షిత్ మహారాజు ఆహ్, అద్దాల మెడ గట్టించుకున్నారు. అందులోకి పామొస్తది. అని చాలా అంటే పిల్లలకి ఎట్లా చెప్పితే ఇంట్రెస్ట్ ఉంటేదో అలా చెప్పేవాళ్ళు. త ఎలా వచ్చింది పాము అంటే నిమ్మకాయలోంచి వచ్చిందని చెప్పేవాళ్ళు. అదసలు ఆ హ్మ్. స్టోరీసు మరి నిజమో కాదో తెలీదని తను చెప్పేవాళ్ళలా. నిమ్మకాయ వాసన చూసినప్పుడు పాము బయటకొచ్చి తనని కాటేస్తది అని చెప్పేవాళ్ళు. మాకు చాలా ఇంట్రెస్టింగుండేది. అలా ఎలా ఉంటది అద్దాల మేడ? ఏడంతస్తుల అద్దాల మేడ? అలా పాము నిమ్మకాయలో ఎలా దాక్కుంటది? అట్లా క్వెషన్స్ ఉండేయనమాట. కాపోతే మళ్ళీ మళ్ళీ జెప్పించుకునేవాళ్ళం ఆ స్టోరీని. కృష్ణుడి లీలలు గూడా బాగా చెప్పించుకొని మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళము. తను మళ్ళీ శతకాలు అవి గూడా బై హార్టెడ్ చదివేవాళ్ళండి. తను హుహు. చదువుకుంది చాలా తక్కువ. తను రెండో తరగతో ఏమో చదువుకున్నారు. కానీ ఆయనంతట ఆయనే అవి చదవటం నేర్చుకున్నారు. నేర్చుకొని అవి రోజు చదువుకునేవాళ్ళనమాట. అంటే ఆయన ఇంట్రెస్ట్ వల్ల అవన్నీ నేర్చుకున్నారు. అలా మాకు అవి పాసయ్యాయండి. వేమన శతకాలు, స్వామి శతకాలు, నృసింహ శతకాలు అలా శతకాలు చదివేవాళ్ళు. ఇవి కూడా చెప్పేవాళ్ళనమాట. అంటే అందరం వినేవాళ్ళము. కానీ నాకు బాగా వాటి మీద గుర్తు అవి ఇంకా నేర్చుకోవాలన్న తపన నాకు బాగా ఉండేదండి.
తెలియకుండానే ఇప్పుడైతే స్వాధ్యాయం అనుకుంటున్నాం. కానీ అప్పుడు ఇంటిల్లపాదికి తాతగారు నేర్పించడం వల్ల మీకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటున్నాయి. అవునండి. మా అమ్మగారు గూడా బాగా పూజలు చేసేవాళ్ళు. తను హ్మ్. గూడా గౌరీదేవి పాటలు అవి ఇవి పాడేవాళ్ళు. తులసి కోట ముందు పూజ చేసుకుంటూ. అవన్నీ అట్లా మైండ్‌లో రిజిస్టర్ అయిపోయాయి. తను పాడే పాటలు. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక టెంపుల్‌కెళ్ళేవాళ్ళు. రంగనాథ స్వామి, నరసింహస్వామి ఏదో మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్‌కి వెళ్ళేవాళ్ళు. అలా ఆధ్యాత్మికంలో ఉండటం మాకలా అలవాటయిందండి. మరి అలాంటి ఆ ఇది నుంచి ఇటు మెడిటేషన్ వైపు ఎలా వచ్చారు? యాక్చువల్‌గా నేను సత్యసాయిబాబా బాల వికాస్‌లో మా బాబుని జాయిన్ జేసినప్పుడు అక్కడికి వెళ్ళామనమండి. అప్పుడు ఎప్పుడు సత్యసాయిబాబా సంబంధించిన బుక్సు స్టడీ సర్కిల్సు, వాళ్ళ భక్తుల అనుభవాలు వినటం అలా చేసేదాన్ని. ఆహ్, అయితే నాకు 2020లో కోవిడ్ రాకముందు కొంచెం మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండేది. మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆహ్, ఒక మ్యారేజ్‌కి వెళ్ళాను. మ్యారేజ్‌కెళ్ళినప్పుడు ఒక మాస్టర్ కలిసారండి. అన్నపూర్ణ మాస్టర్. హ్మ్. హైదరాబాద్‌లో ఉంటారిప్పుడు తను. తనన్నారు "మెడిటేషన్ చేసుకుంటే బావుంటదమ్మా హెల్త్‌కి" అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఎలా చేయాలని అడిగాను. చూపిచ్చారు ఇట్లా. కాళ్ళల్లో కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. వేళ్ళు క్రాస్ చేసుకోవాలి. ఇట్లా కళ్ళు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస. దీనికి ఏ రూల్స్ ఉండవు. చాలా సింపుల్ అమ్మా. చేసి చూసుకో అని చెప్పారు. సరే అమ్మా అని చెప్పాను. ఆహ్, మళ్ళీ అది న్యూ జెర్సీలో జరిగింది ఆ పరిచయము. మళ్ళీ మేము వర్జీనియా వచ్చాము. వచ్చిన తర్వాత 2 రోజులు చేశానండి. 2, 3 రోజులు చేశాను. కానీ మళ్ళీ మర్చిపోయాను చేయడం. హ్మ్. మళ్ళీ మామూలుగా అయిపోయాను. అయితే మళ్ళీ మా కజిన్ మళ్ళీ చెప్పారు ఒకసారి. నేనిట్లా మెడిటేషన్ చేసుకుంటున్నాను. బావుంటుంది అని. మళ్ళీ రిమైండ్ అయింది నాకది. హ్మ్. అప్పుడు నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూడటం మొదలుపెట్టాను. హ్మ్. యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుంటే చాలా పీఎంసీ వీడియోస్ అన్నీ బాగా వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ ఎవరన్నా మాస్టర్ ఉన్నారేమో అని అనిపించి చూసాను. చూస్తే పరిపత్రి మేడం అప్పుడు మేరీల్యాండ్‌లో ఉన్నారు. తనడిగాను నాకిట్లా పర్సనల్‌గా మెడిటేషన్ నేర్పుతారా మాస్టర్ అని అడిగాను. అడిగితే మా ఇంటికొస్తే నేర్పుతానండి. వర్జీనియాలో అయితే ప్రస్తుతం నేను నేర్పట్లేదు అన్నారు. అంటే హుహు. కొంచెం దూరం మేరీలాండ్ మాకు 1 అవర్ అట్లుంటుంది. అప్పుడు బాబు కొంచెం చిన్నవాడు. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల నేనెళ్ళలేకపోయాను. అయితే మేడం మీరెప్పుడైనా బై బై ఎనీ ఛాన్స్ వర్జీనియాలో ఎవరైనా మెడిటేషన్ నేర్పితే నాకు చెప్పండి అని చెప్పాను. సరే అని హుహు. తను ఈమెయిల్ తీసుకున్నాను. టచ్‌లో ఉన్నాను. ఒకరోజు నందిత గారని వర్జీనియాలో వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ పెట్టుకున్నారు. అప్పుడు పరిపత్రి మేడం పిలిచారు తనని. తనే హ్మ్. హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను వెళ్ళానండి మెడిటేషన్‌కి. అక్కడ వాళ్ళు వాళ్ళ బేస్‌మెంట్‌లో ఒక మాస్టర్ గూడా ఉన్నారు తనకి. హ్మ్. బ్యాప్స్ ఆర్గనైజేషన్ ఫాలో అవుతుంది తను మాస్టరు. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకు. ఇంకా అదే పట్టుకున్నాను. ఇంకెప్పుడు వదలలేదండి. ఎప్పుడు పర్సనల్ మెడిటేషన్స్ అయినా వర్జినియాలో నాకు వీలైతే తప్పకుండా వెళ్తాననమాట. తర్వాత పరిపత్రి మేడం కాలిఫోర్నియా మూవ్ అయ్యారు. కానీ ఈలోపు నాకు అనిల్ సార్‌తో పరిచయం అయిందండి. అనిల్ సార్ భారతి మాస్టరు. హ్మ్. వాళ్ళు వర్జినియాలో ఉంటారు. వాళ్ళు ఎవ్రీ 2 వీక్స్ ఇక్కడ పర్సనల్ మెడిటేషన్ చేపిస్తారు. మళ్ళీ రిచ్‌మండ్, మేరీలాండ్ కూడా వెళ్తారు వాళ్ళు పర్సనల్ మెడిటేషన్స్‌కి. నాకిక్కడ హ్మ్. వర్జినియాలో అయినప్పుడు మాత్రం నేను వెళ్తాను. వీలైనప్పుడల్లా వెళ్తాను. అలా నాకు ఆ తర్వాత నేను ఒకరోజు ఆహ్, పార్క్‌లో కూర్చొని చేస్తే మంచిది. చెట్ల దగ్గర కూర్చొని చేస్తే మంచిది మెడిటేషన్ అని చెప్పినప్పుడు, నేను ఒక పార్క్‌లో చెట్టు దగ్గర కూర్చొని కాకపోతే నాకు బిడియం ఉండేది. అంటే బయట కూర్చొని చేస్తే బాగోదేమో, ఎవరైనా హ్మ్. చూస్తారు గదా! అనుకున్నాను. కానీ ఒకరోజు ఎందుకో అది పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఎర్తింగ్ అయిపోయి కొద్దిసేపు నడిచి, ఆ తర్వాత కూర్చొని చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే, నా లెఫ్ట్ బాడీ మొత్తం షేక్ అయింది. అదే హుహు. నా ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ అండి. అంతకుముందు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అయింది. ఏంటంటే నాకెప్పుడు మెడిటేషన్ చేసినా ఒంటి మీద చీమలు పాకుతున్నట్లుగా, ఏదో పాకుతున్నట్లుగా, దురదగా ఇంకా లేచి దా లేవాలనిపిచ్చేది. కానీ దాన్ని హుహు. టాలరేట్ చేయమని అనిల్ సార్ చెప్పారు నాకు. అలా హ్మ్. వస్తుంది బిగినింగ్‌లో అది టాలరేట్ చేయాలి. అట్లా లేవగూడదు అని చెప్పారనమాట. ఇది చాలా హెల్ప్ అయింది నాకు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక తను సజెషన్ ఇచ్చేవాళ్ళు. అదన్నీ మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ బాడీ షేక్ అయినప్పుడు అది నిజంగా అవుతుందా? లేకపోతే నా మైండ్‌లో అలా అనుకుంటున్నానా అర్థం కాలేదండి నాకు. ఆహ్, ఓకే. కానీ లేవగూడదని చెప్పారు గదా! అనిల్ సారు. ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా లేవగూడదు. అట్లనే కంటిన్యూ చేశాను. ఆహ్, ఆ తర్వాత నుంచి నాకింక మైగ్రేన్ రాలేదండి. ఓకే.
మొదటిసారి ఈ సిట్టింగ్‌లోనే మీకు ఏవైతే మార్కులు కావాలో వచ్చేసాయన్నమాట. మొదటిసారి గాదండి. ఒక 2, 3 మంత్స్‌లో వచ్చింది ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు. మొదటిసారి సహజంగా మనం మాత్రము హ్మ్. ఈ బాడీలో చీమలు వెళ్తున్నట్లుగా హ్మ్. అట్లా ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది మొదటిసారి. హ్మ్. ఆహ్, మళ్ళీ థర్డ్ ఐ దగ్గర ఒక ఏదో ఏదో కొంచెం హ్మ్. లాగుతున్నట్లుగా అట్లా అనిపిచ్చేది మధ్యలో. ఒక 1 మంత్ తర్వాత. ఆహ్, హ్మ్. అది అలా ఇప్పటికి గూడా అనిపిస్తదండి అది. అది ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ మరి ఇంకా కంటిన్యూ అవుతుంది. అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కదా! మెడిటేషన్. అవును. మామూలుగా అంటే హెల్త్‌కి సంబంధించి ఏదైనా క్యూర్ అయింది అంటే ఇంకా అది కంటిన్యూ చేసేస్తాం కదా! అవును. డాక్టర్స్ గూడా సజెస్ట్ చేస్తుంటారిప్పుడు. అవును. కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఒకసారి పత్రిజీ గారన్నారు, "మనం ఒక టీమ్‌గా ఫార్మ్ అవుదాము. ఒక కోర్ టీమ్ అని హ్మ్. పెట్టుకుందాము. మీరు హ్మ్. డెడికేటెడ్‌గా వర్క్ చేద్దురు గానీ స్ప్రెడింగ్ కోసం" అన్నారు. అంటే నేను ఆ టీమ్‌లో ఉన్నానండి. నేను చెప్పాను, హ్మ్. "నాకు వీలైనంత వరకే నేను చేయగలను. ఎందుకంటే నాకు ఇట్లా జాబ్ ఉంది. బాబున్నాడు" అంటే, "సరే" అన్నారు వాళ్ళు. "మీకు వీలైన వరకే హుహు. చేయండి" అన్నారు. అప్పుడు ఆ కోర్ టీమ్ ఫార్మ్ అయ్యి కొంచెం మీటింగ్స్ అయి అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు ఒకసారి ఒక మాస్టరు మనమందరం కూడా స్ప్రెడ్ చేయాలంటే బుక్ రీడింగ్ చేద్దామన్నారు. బుక్ రీడింగు, మెడిటేషన్ చేపిద్దాము క్లాసులు. ఫస్ట్ ఇది చేసే ముందు మనందరం గూడా ఒక 21 మెంబర్స్ ఉన్నాం గదా! మన 21 మెంబర్స్ 21 డేస్ మాస్టర్స్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుందాం. ఏ తెలిస్తే ఏ హ్మ్. చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలన్నారు కదా! అనేసి మేము 21 డేస్ ప్రోగ్రామ్ చేసామండి ఫస్ట్. చేసి 21 డేస్ 21 మాస్టర్స్ అని అందరం ఒక్కొక్క రోజు మేము ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాం. వీడియోలో. అది అందరికి నచ్చింది. ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు బాగా. ఆ వీడియోస్ చూసి చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు. హుహు. సెషన్స్‌కి. అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆహ్, అలా అవుతుంది. మధ్యలో మళ్ళీ ఒకసారి మేరీలాండ్‌లో పరిపత్రి గారు ఆహ్, స్ స్మృతి దినోత్సవం చేస్తారు గదండీ! హ్మ్. 2 ఇయర్స్ రిషి బ్యాక్. గారికి. ఆ అమృతోత్సవం అని పేరు పెట్టి మేరీలాండ్‌లో చేశారు. హ్మ్. చేసినప్పుడు నేను, మా బాబు ఎళ్ళాము. బాబు అప్పుడు 2 ½ అవర్స్ మెడిటేషన్ చేశాడండి. నాకే ఆశ్చర్యం వేసింది. మ్యూజిక్ మెడిటేషన్ చేపిచ్చారక్కడ 3 అవర్స్. 2 ½ అవర్స్‌కి అమ్మ నాకు థర్డ్ ఐ దగ్గర పెయిన్ వస్తుంది. నేనింక చేయలేను అన్నారు లేసి. అయ్యో! లేదు నాన్న ఇంక చేయకు నువ్వు ఆడుకో అని చెప్పాను. అది ఫస్ట్ ఆహ్, హ్మ్, ఫస్ట్ గ్రూప్ మెడిటేషన్ పవర్ అండి అది. అక్కడ ఫీల్ అయ్యాను నేను. హుహు. అక్కడ వెళ్ళటం హ్మ్. గూడా ఆహ్, నేనసలు వెళ్దామని కూడా అనుకోలేదు. ఒక ఫ్రెండ్ ఫోను చేసి ఆమె మెడిటేషన్ చేస్తదని కూడా నాకు తెలీదండి. ఆఫీస్‌లో తెలుసు తను నాకు. ఆఫీస్‌లో కొలీగ్. హుహు. ఎవరో చెప్పారట నేను మెడిటేషన్ చేస్తానని తనకి. నేను అడుగుతున్నాను పత్రిజీ నాకు రావాలనుంది మీ ఆ ప్రోగ్రామ్‌కి. కానీ నాకు రైడ్ లేదు. ఆహ్, అంటే మా వారేదో వర్క్ మీద బయటికెళ్లారు. ఆ రోజు కుదరలేదనమాట వెళ్ళటము. లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను. రప్పించుకుంటావో లేదో అది నీ ఇష్టము. నాకైతే ఉంది రావాలని. నేను నీకు సరెండర్ అవుతున్నానని ప్రే చేశాను నేను. ప్రే ఓకే. చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే తను ఫోను చేసిందండి. చేసి "నేను వెళ్తున్నాను. నాకు కంపెనీ కావాలి. నువ్వొస్తావా?" అని "నువ్వు కూడా మెడిటేషన్ చేస్తావంట కదా! నాకు కంపెనీ వస్తావా?" అని అడిగింది. నాకసలు ఎట్లా అంటే ఎగిరి గంతేసినంత పనయిందనమాట. అప్పుడు వెళ్ళాను తనతో పాటు. ఇంకా మా ఇద్దరి జర్నీ అలా ఎప్పుడు తను పర్సనల్ మెడిటేషన్‌కెళ్ళినప్పుడల్లా నన్ను తనతో పాటు తీసుకెళ్తుంది. ఇద్దరం వెళ్తాము. అలా అలా జరిగిందండి మా జర్నీ. నైస్ అండి. అయితే మీరు పత్రిజీని ఎప్పుడైనా ఫిజికల్‌గా కలిసారా? లేదండి. జూమ్‌లో కానీ ఒక సెషన్ అటెండ్ అయ్యాను. హ్మ్. ఆహ్ అంటే నాకు తెలుసు తన గురించి గానీ, ఎప్పుడూ కలవాలి ఇటు రాలేదు. ఇటు పుల్ కాలేదు నాకు. అంటే ఓకే. ఖమ్మంలో అందరూ అనుకుంటుంటే వినేదాన్ని. ఈ హ్మ్. మెడిటేషన్ గురించి తెలుసు, పత్రిజీ గురించి తెలుసు, కానీ వెళ్ళలేదు. సేమ్ నాకు సత్యసాయి బాబా గురించి గూడా అదే జరిగిందండి. నాకు అంతకుముందు తెలుసు భజనలు జరుగుతాయని తెలుసు. మా కజిన్స్ వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో నాకు ఆ పర్టిక్యులర్ ఇయర్ వచ్చే వరకు గూడా ఆ పుల్ రాలేదు నాకు. నేను హ్మ్. వెళ్ళలేదనమాట. ఒక్కసారి వెళ్ళాను. వెళ్తే ఎవరో మాస్టర్స్ తను ఉన్నప్పుడే, తను ఫిజికల్ హ్మ్. బాడీలో ఉన్నప్పుడే వైట్‌ఫీల్డ్ బెంగుళూరులో వెళ్ళాను. వెళ్ళినప్పుడు తను వస్తున్నారు. కానీ ఎవరో గొడవ చేస్తున్నారనేసి లోపలికెళ్ళిపోయారు. ఇంక దర్శనం అంటే హుహు. దూరం నుంచి చూసాను. కానీ దగ్గర దాకా రాలేదు తను. ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అయింది. పత్రిజిత్ మాత్రం జూమ్‌లో అయింది. జూమ్‌లో హ్మ్. కానీ మాట్లాడాలంటే అప్పుడు అంత ధైర్యం లేదండి. బిగినింగ్‌లో గదా! మెడిటేషను. మాట్లాడాలంటే అందరిని అడగమన్నారు క్వెషన్స్ కూడా. అందులో మళ్ళీ నాకు హ్మ్. విన్నాను సార్ అరుస్తారు ఏదన్నా తప్పుగా మాట్లాడితే అని. నాకు భయమేసి జస్ట్ చూస్తా ఆ జూమ్‌లో ఉన్నాను. ఇంకా అదే అండి ఎక్స్‌పీరియన్స్ నాకు పత్రిజిత్. అంటే సార్ అరుస్తారు. ఇలాంటివి మనకి చెప్పిన దాన్ని బట్టి వింటామండి. కానీ
ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా వేరే ఉంటాయి. ఆయన ఎందుకు అది అరుస్తారు అన్నది తెలీదప్పుడు. కూడా. అంత తెలీదప్పుడు. అప్పుడే అవును. వచ్చాను గాబట్టి నాకు కొంచెమే తెలిసింది హ్మ్. గాబట్టి నేను ఆ రోజు మాట్లాడే ధైర్యం గూడా చేయలేదు. అంటే నాకప్పుడున్న నాలెడ్జ్ తక్కువ గాబట్టి ఏం మాట్లాడాలి అని గూడా అర్థం కాలేదనమాట. హ్మ్. అవునండి. ఆ సెషన్ విని వేరే మాస్టర్స్ మాట్లాడుతుంటే విన్నాను అంతే అండి. ఆ సార్ టీచింగ్స్‌లో మీకు బాగా ఏది నచ్చుతది? ఫాలో అవుతుంటారు కదా! ఆగమపాయన. వస్తే రాని పోతే పోని అంటారు గదండీ! ఏది వచ్చినా హ్మ్. జీవితంలో హ్మ్. వస్తే రాని పోతే పోని అది బా నచ్చిందండి. ఓహ్! నైస్ అండి. స్వాధ్యాయం మీకు అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో తాతగారయి చెప్పటం వల్ల అలా స్వాధ్యాయం గురించి మనకి ఈ PSSMలో గూడా స్వాధ్యాయానికి పత్రిజీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇది సెకండ్ ప్రిన్సిపల్ గదండీ! 18 ప్రిన్సిపల్స్‌లో హ్మ్. PSSMలో 18 ప్రిన్సిపల్ ఇది సెకండ్ ప్రిన్సిపల్. ఈ స్వాధ్యాయము నేను PSSM కనెక్ట్ అయిందే స్వాధ్యాయం ద్వారా. నాకు చాలా ఇంట్రెస్ట్ ఓహ్! గాబట్టి ఫస్ట్ నుంచి గూడా ఆహ్, అంటే హోల్డ్ ఆన్ అయ్యున్నది ఈ PSSMకి. ఆహ్, స్వాధ్యాయము ఒక మనిషిని కంప్లీట్‌గా మార్చేస్తుందండి. ఆహ్ హ్మ్. అది ఎట్లా అంటే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నట్లే. రెండో జన్మ తీసుకున్నట్టే. జ్ఞానం అనేది మనిషిని వాళ్ళలో ఉన్న వాసనలన్నీ తొలగిపోతాయన్నమాట. జ్ఞానం తీసుకున్న కొద్దీ ఓహో! ఇది రాంగు, ఇది కరెక్టు, ఇలా ఉండాలి. ప్లస్ ఆ బుక్స్ ద్వారా మనం ఒక మాస్టర్స్‌కి కూడా కనెక్ట్ అవుతాం. హ్మ్. నేను ఫస్ట్ 'తులసీదళం' బుక్ చదివానండి. 'డివైన్ గ్లోబల్ వన్నెస్' అని మా యూట్యూబ్ ఛానెల్ ఉంది. మేరీల్యాండ్, వర్జీనియా, డీసీ 3 స్టేట్స్ కలిపి రన్ చేస్తాం ఇది. అందులో 'తులసీదళం' బుక్ చదివినప్పుడు మార్నింగ్ 5:30కి చదవమన్నారు. ఆహ్, ఆ ఎర్లీ మార్నింగ్ లేవటము, ఆ మెడిటేషన్ చేసుకోవడం గూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ 21 డేస్ నేను 'తులసీదళం' చదివినన్ని రోజులు, రోజు ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యేది నాకు. హ్మ్. అంటే కొత్త విషయాలు తెలియటము, ఆ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడము, ఆహ్, అలా జరిగి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదిశంకరాచార్య ఆహ్, పతంజలి మహర్షి గురించి చెప్తున్నప్పుడు నాకు తెలీదండి. పతంజలి మహర్షే ఆదిశంకరాచార్యకి గురువుగా ఇంకొక బాడీ తీసుకొనొస్తారు అనేది. ఆ విషయం నాకది చెప్తున్నప్పుడు నేను ఎక్స్‌ప్లోర్ చేసుకున్నప్పుడు తెలిసిందనమాట. నాకు చాలా ఆనందంగా హుహు. అనిపించింది. అంటే ఆ మాస్టర్స్‌తో కనెక్ట్ అవుతే ఆ ఎనర్జీస్ ఆ 21 డేస్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది నాకు. చెప్పిన 21 డేసు. అలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఆ బుక్‌లో. 'తులసీదళం' హ్మ్. బుక్ చదివినప్పుడు. సార్ ఫస్ట్‌లో ఇచ్చిన మనకి గొ చాలా గొప్ప గిఫ్ట్ అనుకోవాలి తులసీదళం. అవునండి. ఆ మీరు తర్వాత ఇంకా మళ్ళీ 'పవర్ ఆఫ్ నవ్' బుక్ చదివాను. అది హ్మ్. ఇంగ్లీష్‌లో చదివాము. హ్మ్. అది 8 డేసే చేశాను నేను. ఎందుకంటే ఆ టైం నాకంత కన్వీనియంట్‌గా లేదు. 5:30కి చేయడం అనేది బాబు స్కూల్‌కెళ్తాడు ఇబ్బందిగా ఉందని 8 డేసే చేశాను. మిగతా 8 డేస్ వేరే ఇద్దరు మాస్టర్స్ కలిసి చేశారు. భారతి గారు, శ్రీనివాస్ గారు మాస్టర్ మొత్తం కంప్లీట్ చేశాం ఆ బుక్. అప్పుడు కూడా నాకు ఏ మాస్టరు ఏ బుక్ చదివితే నాకు ఆ బుక్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ అవే అన్నమాట. ఎట్లా అంటే ఓహ్! ఆ బుక్ చదువుతా ఉంటే నాకు క్వెషన్స్ వచ్చాయి లోపల. ఈ మాస్టరు రెసిస్ట్ నథింగ్ అన్నారు కదా! రెసిస్ట్ నథింగ్ అంటే ఆయన ఎన్‌లైటన్ అయ్యారు. ఆయన హ్మ్. ఆలోచనలు వస్తూ ఉంటే, నేను నాతో బతకలేను అనుకుంటారు. అప్పుడు తనకు ఆలోచనొస్తది. ఎవరు ఎవరితో బతకలేరు నాలో ఇద్దరున్నారా? అనే ఆలోచనొచ్చి రెసిస్ట్ నథింగ్ అని లోపల నుంచి వస్తదానికి. ఆయన ఐడెంటిఫై చేయగానే లోపల నుంచి రెసిస్ట్ నథింగ్ అనే వస్తదానికి. వచ్చినప్పుడు అది 3 టైమ్స్ అనుకుంటాడు. రెసిస్ట్ నథింగ్. అప్పుడు ఆయన డిప్రెషన్ అంతా వెళ్ళిపోయి ఆయన ఎన్‌లైటన్ అవుతారు. ఎన్‌లైటన్ అయిపోయి చాలా నెలలు నెలలు ఆ బ్లిస్‌లో ఉంటారు. అప్పుడు నేను అనుకునేదాన్ని ఒక్క వర్డ్‌తోనే అంత ఎన్‌లైటన్ అవుతారా? అని లోపల నుంచి క్వెషన్ వచ్చేది నాకు. అయితే ఒకరోజు హ్మ్. నేను ఇలానే ఏదో పని చేస్తా ఉన్నాను, వంట చేస్తా ఉన్నాను. నాకేవో థాట్స్ వస్తున్నాయి. అది నాకిష్టం లేదు ఆ థాట్స్ అవి ఆలోచించడం. అప్పుడు సార్‌కి ఎకార్ట్ టోలే మాస్టర్‌కి రెసిస్ట్ నథింగ్ అంటేనే ఎన్‌లైట్ అయ్యారు. నాకు ఈ ఆలోచన ఆగిపోదా అనేసి నేను గూడా లోపల నుంచి రెసిస్ట్ నథింగ్ అని 3 టైమ్స్ అనుకున్నాను. అనుకున్నప్పుడు అదెట్లా అంటే స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఎలా ఆగిపోతుందో అలా ఆగిపోయింది ఆ థాట్. అప్పుడు నేను ఓహ్! ఇది కరెక్టే. తను తను ఫీల్ అయింది కరెక్టే. ఈ మాస్టర్ చెప్పింది కరెక్టే అని నేను ఎక్స్‌ప్లోర్ చేయడం బిలీవ్ చేయడం మొదలుపెట్టాననమాట. ఆ తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చాలా మందికి షేర్ చేశాను. ఇదనుకోండి ఏదన్నా వస్తుంటే రెసిస్ట్ నథింగ్ అనుకోండి ఆగిపోతది అని చెప్పాననమాట. ఇది ఏ బుక్‌లో ఒక్కసారి ఆ బుక్ నేమ్ 'పవర్ చెప్పరా? ఆఫ్ నౌ' బుక్ అండి. ఎకార్ట్ 'పవర్ ఆఫ్ టోలే నౌ' తెలుగులో మాస్టర్. 'వర్తమాన భావ'. 'వర్తమాని భవ' తెలుగులో. హ్మ్. హ్మ్. మీరు ఇంకా ఎక్కువ స్వాధ్యాయానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారా? ఎక్కువ గ్రూప్‌గా చదువుకోవటము ఇలాంటివి?
అవునండి. క్రాంతిదర్శిని అని వాట్సాప్ గ్రూప్ ఉందండి మా దగ్గర. ఇందులో హ్మ్. మార్నింగ్ 9కి మేమిప్పుడు ప్రస్తుతమైతే 'ద గోల్డెన్ ఫ్యూచర్' అని బుక్ చదువుతున్నాము. 10:30కి 'సద్గురు వాసుదేవ్' బుక్ 'జగ్గి వాసుదేవ్' బుక్స్ చదువుతున్నాము. ప్రస్తుతం 'సద్గురు సుభాష్ తాల్' బుక్ చదువుతున్నామండి. మళ్ళీ 4:30కి 'మెడిటేషన్ ఎవ్రీవేర్' అని ఒక ఛానల్ వాళ్ళు చేస్తున్నారండి. అది నేను అంటే జస్ట్ కోఆర్డినేట్ చేస్తాను. ఆ రీడింగు. అంటే ఎవరెప్పుడు ఒక 2 డేస్ ఒక మాస్టర్ 'సేత్' బుక్ చదువుతున్నారు. 'సేత్ మైండ్ పవర్ 2' బుక్. వెన్స్‌డే, మండే, ట్యూస్‌డే 'సేత్ మైండ్ పవర్'. వెన్స్‌డే హ్మ్, పరమ గురువులతో జీవనం అని స్వామి రామ బుక్ చదువుతున్నారు. థర్స్‌డే, ఫ్రైడే హ్మ్. భగవద్గీత ఎక్స్‌ప్లనేషన్ బై వివేకానంద ఒక మాస్టర్ చెప్తున్నారు. ఈవినింగ్ 8:30కి 4:30-5:30 ఈవినింగ్ ఉంటుంది. మళ్ళీ నైట్ 8:30కి మేము మా వాట్సాప్ చాట్ లింక్‌లో ఇప్పుడు తులసి దళం మళ్ళీ బిగించేసుకోబోతున్నాం మండే నుంచి. అందులో అయితే నేను స్వాధ్యాయంతో పాటు ఆహ్, శివానంద లహరి శ్లోకము, సౌందర్య లహరి శ్లోకము, భగవద్గీత శ్లోకాలు ఆహ్, అవి ఎంకరేజ్ చేస్తున్నాం అందరికి. ఎవరికి ఏదొస్తే అది. అంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి. విశుద్ధ చక్రం బావుండాలంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి. అది సంగీతం ద్వారా గజల్స్ గూడా ఇప్పుడు కొత్తగా కొరకొరల మాధవరావు గారు సేతు వర్క్‌షాప్ చేస్తారు మా దాంట్లో. సండే చేస్తారండి. సండే మార్నింగ్ 10-12. తను గజల్స్ గ్రూప్‌లో యాడ్ చేశారు నన్ను. ఆ గజల్స్ గూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి. అవి గూడా హ్మ్. పాడుకుంటాము. పాటలు కొత్త పాటలు నేర్చుకుంటాము. కొత్త భజన్స్ నేర్చుకుంటాము. ఇంకా ఎక్స్‌ప్రెషన్ అంటే అందరికి చెప్తాను నేను. మీరేదో ఒకటి నేర్చుకోండి ప్రతిరోజు. ఈ రోజు ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి. అది ఒక హ్మ్. మాస్టర్ గురించి తెలుసుకోవడం, ఒక భజన నేర్చుకోవడం, ఒక గజల్ నేర్చుకోవడం, ఒక శ్లోకం. కొద్ది రోజులు మేము బాగా పోతన భాగవత పద్యాలు గూడా చదువుకున్నాం. అలా హ్మ్. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే లైఫ్ బావుంటది అనేది ఇంకొకటి మేము మార్నింగ్ థర్స్‌డేస్, ట్యూస్‌డేస్, సండే సాక్షి క్లాస్ ఉంటుంది. సరోజ గుల్లపల్లి మేడం హ్మ్. బీవైఎం ఆస్ట్రేలియా మాస్టర్. తన ఎపిసోడ్స్ విని మేము ఈచ్ ఎపిసోడ్ ఒక 3 డేస్ డిస్కస్ చేసుకుంటాం ఆ వీక్. ఓహ్! ఇప్పుడు మేము ఓకే. ప్రస్తుతం 23 ఎపిసోడ్‌లో ఉన్నాము. బీవైఎం మాస్టర్స్ గూడా జాయిన్ అవుతారు ఆ సెషన్‌లో. అది గూడా వాట్సాప్ చాట్ లింకే. ఆహ్, హ్మ్. మార్నింగ్ మాత్రం 9కి 10:30కి జూమ్ లింక్ ఉంటుంది. 4:30కి కూడా జూమ్ లింక్ ఉంటుంది. ఆహ్, అసలు సాక్షి బిగిన్ చేశాక చాలా మార్పొచ్చింది మాలో. అంటే ఎప్పుడు అన్నిటికి సాక్షిగా ఉండాలి. కోపమొస్తే దాన్ని గమనించాలి. అన్నీ సాక్షిగా ఉండాలనేది బాగా అర్థమైంది ఆ డిస్కషన్ మొదలయ్యాక. రీసెంట్‌గా 50థ్ ఎపిసోడ్ అయినట్లుంది సరోజ మేడం. అవునండి. అవ్వబోతుంది. ఇంకా అవ్వలేదు. అది పోస్ట్‌పోన్ ఓకే. అయింది. ఓకే. సారీ. అయితే నేను 49థ్ ఎపిసోడ్ చూసాను అనుకుంటా. అంటే అవునండి. 50థ్ అవును. జరగబోతుంది. నైస్ అవునండి. అండి. మీకున్న ఈ టైంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. అంటే నేను పాటలు నేర్చుకోవడం ఒక మాస్టర్ నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశారండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. హ్మ్. మనం కొంచెం వినాలి. ఒక 2, 3 సార్లు వినాలి. "నువ్వు భజన పాడతావు గదా! పాట గూడా పాడొచ్చు" అని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి నాకు కొంచెం యూట్యూబ్‌లో ఎలా నేర్చుకోవాలో ఒక గీతాంజలి మేడం ఉంటాయండి యూట్యూబ్‌లో. అందులో ఇచ్చారనమాట. అవి నేను పాడే విని, విని, విని 5 సార్లు విని ఒకసారి పాడటం మొదలుపెట్టాను. కానీ అలా నేను పాడగలనని నాకు కూడా తెలీదు. అంటే నేనలా హ్మ్. చెయ్యగలను అని నాకు తెలీదు. ఆహ్, చేస్తున్నాను. అంటే ధ్యానం చేస్తూ ఉంటే మనలో హ్మ్. ఉన్న ఇతర కళలు గూడా అవి పెరుగుతాయండి. అది హ్మ్. ధ్యానం వల్లనే పాడగలుగుతున్నాను అనుకుంటా నేను. అంటే ఇప్పటికి హ్మ్. కూడా నాకు సంగీతం రాదు. వాళ్ళ ట్యూన్ విని ఆ ట్యూన్ ప్రకారం మళ్ళీ, మళ్ళీ రిప్రజెంట్ చేయడమే. హ్మ్. ఈవెన్ గజల్ కూడా నేను అంత ఎంజాయ్ చేస్తాను. గజల్ గూడా ఆధ్యాత్మికంగా ఉంటాయని తెలీదు నాకు. గజలంటే ప్రేమ హ్మ్. పాటలు అవే అనుకుంటాం గదా! హ్మ్. అవే విన్నాక తెలిసింది. హ్మ్. అట్లా నాకు మాస్టర్స్ పరిచయం అవుతున్నారు. ఈ బుక్ రీడింగ్ ద్వారా. ఆ బుక్ రీడింగ్‌కొచ్చినప్పుడు మాస్టర్స్ అంబటి గిరిజా మేడం, బీవైఎం మాస్టర్ గూడా తన హ్మ్. పాటలిచ్చారు నాకు. తను పాడిన పాటలు, తను రాసుకున్న పాటలు ధ్యానం మీద. అవి నాకు బాగా అవును. నచ్చాయి. ధ్యానం మీద రాసిన పాటలు. ఇవి అందరికీ షేర్ చేశాను నేను. అలా మా గ్రూప్ ఫస్ట్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ బుక్ చదువుకున్నాము. 8 మెంబర్స్ తోటి. హ్మ్. అది ఇప్పుడు 110 మెంబర్స్ అయ్యారండి మొత్తం గ్రూప్‌లో. వన్ ఓహ్! బై వన్ మాస్టర్స్ యాడ్ అవుతా, వస్తా, పోతా నైస్ ఉంటారు అండి. గ్రూప్‌లో. హ్మ్. మీరు ఇంత పాటల గురించి చెప్తున్నారు. ఒక శ్లోకం గాని, ఒక పాట గాని ఏదైనా మా అందరి కోసం మీరు పాడాలిప్పుడు. 1 మినిట్ అండి. ఓకే. ఓకే. మాస్టర్స్ మనం చక్కగా పాటలు వింటే చాలు ఎక్కడున్నా ఆస్వాదిస్తాం. మరి ఈ పాటలు
పత్రిజీ మనకి అందరూ కళలు నేర్చుకోమని చెప్పారు. మనం ఆ జ్ఞానంతో ఏదైనాను చదువు వచ్చినా రాకపోయినా చదువుతో గూడా సంబంధం లేకుండా ఎంతోమంది వారి లోపల ఉన్న కళల్ని బయటకు తీస్తున్నారు. ఒకళ్ళు పెయింటింగ్ వేస్తారు, ఒకళ్ళు పాట పాడతారు, ఒకళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. లోపల ఉన్న కళలన్నీ బయటకొచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మరి మేడం ద్వారా మనం చక్కగా ఒక పాటను విందాం. పులకరించెడి వడలో పొంగిపోయెడి ఎడదా చాలునయ్యా చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము ఇది ఒక్కటియుమా ఇతరములు కోరను శివా 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 పులకరించెడి వడలో పొంగిపోయెడి ఎడదా చాలునయ్యా చాలునయ్యా ఇది ఒక్కటియుమా ఇతరములు కోరను శివా 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 అటమటమ్ములు విడిచి ఆర్తితో గలమెత్తి హర హర శివ శివ హర హర శివ శివ అని అరచి మై మరచి నీ చేతిడమరుకము రీతిగా ఊగాడి నీ కాలి మువ్వవలే నిరతమ్మో చిందాడి పరవశించెడి దివ్య భాగ్యము నిప్పింపుమా నీ చేతిడమరుకము రీతిగా ఊగాడి నీ కాలి మువ్వవలే నిరతమ్మో చిందాడి పరవశించెడి దివ్య భాగ్యము నిప్పింపుమా పరమంపు ఆ భక్తి వరమీయవయ్యా శివా 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 అనినంతనే చెమరించు కనుదోయి శివా శివా అనినంతనే చెమరించు కనుదోయి మనసు కైలాసము మనికి కైవల్యము తలపులన్నీయు ప్రమద గణములై మారి నీ తాండవంపు శోభ నిండుగా దర్శించి నిలువెల్ల ఆనంద నిధులుగా పులకించి మురిసిపోయడి కలిమి కురిపించుమయ్యా ముదిత షణ్ముఖనుత ముదిత షణ్ముఖనుత సదయ ధీరోన్నత శివా శివానినంతనే చెమరించును కనుదోయి పులకరించెడి వడలు పొంగిపోయడి ఎడదా చాలునయ్యా చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము ఇదే శాశ్వతైశ్వర్యము ఇది ఒక్కటియుమా ఇతరములు కోరను శివా 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 థ్యాంక్స్ అండి వావ్! ఎంత అద్భుతంగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను అందులోనే ఉన్నాను పాటలోనే. పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంటారా? మీ దగ్గర పిరమిడ్స్ ఉన్నాయా? పిరమిడ్ క్యాప్ ఉందండి
హ్మ్. హ్మ్. కాపర్‌ది కొన్నాను. మామూలుగా పేపర్‌ది గూడా ఉంది. అంటే జర్నీస్‌కెళ్ళినప్పుడు నేను పేపర్‌ది తీసుకెళ్తాను. పేపర్ పిరమిడ్. హ్మ్. ఆహ్, ఒకసారి ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నేను హ్మ్. కోర్ టీమ్‌లో ఉన్నానని చెప్పాను గదా! అవును. మినీ మెడిటేషన్స్ జరుగుదామని ఫస్ట్ టైమ్ బిగిన్ చేశారు వర్జీనియాలో. అంతకుముందు ఓకే. న్యూజెర్సీలో చేశారు. ఆ తర్వాత వర్జీనియా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నేను ఆహ్ ఆ మినీ మెడిటేషన్‌లో ఆహ్, ఒక మ్యాగజైన్ ఇచ్చారు ఫ్రీగా అందరికి. ఓకే. డిస్ట్రిబ్యూట్ హ్మ్. చేశారు వచ్చిన వాళ్ళందరికీ. నాకు హ్మ్. కూడా ఇచ్చారొకటి. అయితే అది నేను చైర్ మీద పెడితే ఎవరో తీసేసుకున్నారు. నన్ను తెలియక వాళ్ళదనుకోని తీసుకున్నారు. నేను తర్వాత అక్కడ ఆర్గనైజర్స్‌ని అడిగాను. నాది లేదు. నాకు మ్యాగజైన్ లేదు అంటే, అక్కడ ఉన్నాయండి చాలా తీసుకోండి ఇంకొకటి అన్నారు. వెళ్ళే ముందు. ఇంటికి వెళ్ళే ముందు. ఆ రోజు తీసుకున్నాను. ఉన్న పైన ఏదుంటే అది తీసేసుకున్నాను. నేనంత ఆలోచించలేదు అదేం మ్యాగజైను ఏంటి అని. కానీ ఇంటికొచ్చాక చూస్తే అక్కడ 'గురూజీ కృష్ణానంద' పిక్చర్ ఉంది దాంట్లో. ఆహ్, అయితే నేనప్పుడు నాకు తెలియకుండా నేను తులసీదళం చెప్పేటప్పుడు కాంతి ధ్యానం అని ఒక మాస్టర్ చెప్తే యూట్యూబ్‌లో ఆహ్, అదే ధ్యానము రోజు చేయించేదాన్ని 21 డేస్. కానీ నేనది చేపిస్తున్నాను కూడా నాకు తెలీదు. అది ఈ మాస్టర్‌దని గూడా నాకు తెలీదండి. బావుంది కాంతి ధ్యానము. అంటే ఆ కాంతి ధ్యానం ఏంటంటే ఒక స్కైలో ఆకాశం నిండా వెలుతురుంది. తెల్లటి వెలుగు. అది మన సహస్రారం మీద పడుతుంది. ఆ కాంతి మన మీద ఒక పిల్లర్‌లాగా వచ్చి, మన సహస్రారం మీద పడుతుంది. ఆ కాంతి మన శరీరంలో ప్రతి అణువులో నిండిపోతుంది. ఆ కాంతి మనలో ప్రేమ, శాంతి, సహనము డివైన్ క్వాలిటీస్ అన్నీ నింపుతుంది అని మనం విజువలైజ్ జేసుకోవాలి. అది చాలా సింపుల్‌గా అనిపిచ్చింది నాకు ఆ విజువలైజేషను. సో, నేను అలా చేసుకునేదాన్ననమాట. చెప్పేదాన్ని గూడా వేరే వాళ్ళకి కూడా. మెడిటేషన్‌లో క్లాసెస్‌లో, బుక్ రీడింగ్‌లో ఇలా ధ్యానం చేసుకోవాలి. కాంతి ధ్యానం బావుంటుంది అని చెప్పేదాన్ని. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ చదువుతూ ఉంటే ఈ కాంతి ధ్యానము ఆ మాస్టరే చెప్పారని తెలిసింది నాకు. బావుంది కదా! మొత్తం ఈ మ్యాగజైన్ అంతా చదవాలి అనుకున్నాను. కానీ బుక్ పక్కన పెట్టేసాను. ఒకరోజు మా బాబు కార్‌లో వెళ్తా నేను గూడా వెళ్ళాల్సొచ్చింది. అప్పుడు తను ఒక్కడు డ్రైవ్ చేయకూడదనమాట. ఫస్ట్‌లో నేర్చుకున్న కొత్తలో కొద్ది రోజులు పేరెంట్స్ అకంపెనీ చేయాలి వాళ్ళకి. బాల్టిమోర్‌లో తనేదో చూడటానికి వెళ్తున్నారు. మా పక్కనే స్టేట్‌లో మేరీలాండ్‌లో. అప్పుడు నేను వెనక కూర్చొని ఈ పేపర్ క్యాప్ నేను క్యారీ చేస్తానని చెప్పాను గదా! ట్రావెల్‌లో. నాకది హ్మ్. ఆ పిరమిడ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలా పేపర్ క్యాప్ పెట్టుకుంటే ఆ ట్రావెల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం సేఫ్‌గా వస్తాము అని నమ్మకం నాకు. అలా పెట్టుకొని, ఆ క్యాప్ పెట్టుకొని, ఈ మ్యాగజైన్ చదువుతా కూర్చున్నాను. వెనక కూర్చొని కార్‌లో. చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను నేను. ఆ బుక్ చదువుతున్నంత సేపు చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ జర్నీలో గూడా మొత్తం కంప్లీట్ చేశాను మ్యాగజైన్ అంతా. ఆ ఎనర్జీస్ చాలా ఫీల్ అయ్యాను. కానీ లోపల నుంచి మా బాబుకి, మహర్షి అమరాకి ఏదో కనెక్షన్ ఉంది. ఏదో జన్మలో అని అనిపిచ్చింది నాకు. అది ఎందుకలా అనిపిచ్చింది, అదేంటో గూడా తెలీదు. కానీ అలా అనిపిచ్చింది లోపల నుంచి. అయితే నాకు ఇక్కడికెళ్తే ఎంత బావుంటుంది గదా! ఒక్కసారి మా బాబుతో అనుకున్నాను నేను. ఆహ్, అది ఒక కోరికలాగా అలా ఉండిపోయింది లోపల. అంటే నేను హ్మ్. ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేదు ఎవరికీ. ఆ తర్వాత కొద్ది రోజులకే నేను ఇండియా వెళ్ళాల్సొచ్చింది. అప్పుడు హుహు. పిరమిడ్‌లు చూద్దాం అనుకోని నేను మహేశ్వర మహా పిరమిడ్‌కెళ్ళాను. అక్కడ కింగ్ చాంబర్‌లో కూర్చొని మెడిటేషన్ చేశానండి. చాలా అద్భుతంగా విపరీతమైన ఎనర్జీస్ వచ్చాయక్కడ. అప్పుడు బాగా స్వెట్టింగ్ గూడా వచ్చేసింది ఆ ఎనర్జీస్‌కి. ఒంట్లో వేడొచ్చేసింది. మళ్ళీ బెంగుళూరు వెళ్ళాను పిరమిడ్ వ్యాలీ. ఆహ్, అక్కడ అన్నప్రసాదం గూడా తీసుకున్నాము. 2 హ్మ్. 2 చోట్ల. చాలా అదృష్టం అనిపిచ్చింది. ఆహ్, ఈ అవ్ ఈ అవకాశం నాకు వచ్చినందుకి. అక్కడ అన్నప్రసాదం తీసుకునే అవకాశం నాకొచ్చినందుకి. కానీ ఇక్కడ తపోవనం గూడా వెళ్దామని అనుకున్నాను. కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. అది 5:30 క్లోజ్ చేస్తారని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పారనమాట. అయితే ట్రై చేద్దాము, వెళ్దాము అనుకోని వెళ్ళాము. అయితే వర్షమొస్తుంది. విపరీతంగా వర్షమొస్తుంది. నేను రీచ్ అవుతామని గూడా అనుకోలేదు ఆన్ టైమ్. కానీ మాస్టర్స్ తర్వాత వర్షం ఆగిపోయేలా చేశారు. 5 కల్లా రీచ్ అయ్యాము అక్కడికి. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది రీచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ మహర్షి అమర, గురు కృష్ణానంద గురూజీ సమాధులున్నాయి. అయి దర్శించుకొని మీరు అక్కడ సప్తర్షి చాంబర్ ఉంటుంది. అక్కడ ధ్యానం చేసుకొని, ఆ తర్వాత కుండలిని చాంబర్‌కి వెళ్ళండి అని చెప్పారు. సరే అని మేము వెళ్ళాము. ముందు వాళ్ళిద్దరి సమాధుల దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొని, ఆహ్, సప్తర్షి చాంబర్‌లో మెడిటేషన్ చేస్తా కూర్చున్నాం. ఆ మెడిటేషన్ చేసినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అసలు ఆ రోజు నా జీవితంలో వస్తదని గూడా నేను ఊహించలేదు. మా బాబు ఉన్నాడు. మా సిస్టర్ ఫ్యామిలీ ఉంది నాతో పాటు.
అందరం కూర్చొని మెడిటేషన్ చేశాము. తర్వాత బయటకొస్తే చిన్న చిన్న పిరమిడ్స్ లాగా కట్టి ఉన్నాయక్కడ. ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా మెడిటేషన్ చేసుకోవడానికి. అక్కడ కూర్చొని ఆ ప్రకృతి చూస్తూ కుండలి చాంబర్ గురించి కంప్లీట్‌గా మర్చిపోయాను నేను. హ్మ్. తీరా బయటకొచ్చాక వాళ్ళని అడిగితే, "అయ్యో! క్లోజ్ చేసాం మేడం. ఇంకా ఇది కూడా క్లోజ్ చేస్తున్నాం" అని చెప్పారు. ఆహ్, మేబీ ఆ ఎనర్జీస్ నాకు సరిపోలేదేమో, ఇంకొకసారి వస్తానేమో అనుకున్నాను లోపల. అనుకోని వచ్చేసాననమాట. ఆహ్, మళ్ళీ మేము మళ్ళీ వర్జీనియా బ్యాకొచ్చినాక నేను కంప్లీట్‌గా మర్చిపోయాను దాని గురించి. హ్మ్. మర్చిపోయిన తర్వాత ఈ ఈ మధ్యలో మళ్ళీ ఎందుకో ఆ మాస్టర్స్ గుర్తుకొస్తున్నారు. ఎందుకు ఓకే. గుర్తుకొస్తున్నారు అనేసి నేను వాళ్ళ మ్యాగజైన్ మళ్ళీ ఓపెన్ చేశాను. ఏ హ్మ్. మ్యాగజైన్ అయితే నా దగ్గరుందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేశాను. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలిసాయి. అంటే హ్మ్. అప్పుడు చదివిన దానికి నాకొచ్చిన దానికి మళ్ళీ ఇంకా ఓపెన్ చేసి ఇంకా చదువుతుంటే ఇంకా కొత్త విషయాలు తెలిసాయి అందులోవి. అప్పుడు నాకు ఆళ్ళ బుక్స్ ఇంకా ఉన్నాయేమో చదువుదాము అనేసి వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి వాళ్ళ వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ బుక్స్ ఉన్నాయి. అందులో 'శంబల ప్రిన్సిపల్స్' అని చదివాను. అది తర్వాత కాకతాళీయంగా యూట్యూబ్‌లో గూడా అట్లాంటా మాస్టర్ చేశారు. 'శంబల ప్రిన్సిపల్స్' మీద. అయితే అది హ్మ్. నేను నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఒకసారి నాకు ఆహ్, ఒక సమస్య వచ్చినప్పుడు ఆహ్, లైట్ ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెట్టాను. లవ్ పంపించడం. అంటే ముందు మన సోల్‌లోంచి ఒక లైట్ వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకొని, ఆ లైట్ మన శరీరంలో ఉన్న అన్ని కోశాలకి వెళ్తుంది. మెయిన్‌గా విజ్ఞానమయం కోశము, మన స్థూల శరీర కోశంలోకి అన్నిటికి వెళ్తుందిగా ఇమాజిన్ చేసుకుంటే, నేను ప్రేమను పంపించగలిగాను చాలా ఫాస్ట్‌గా. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో ఆళ్ళకి వాళ్ళు మళ్ళీ ప్రేమగా మారిపోయారు. కోపం ఉన్నవాళ్ళు ప్రేమగా హుహు. మారిపోయారు. అది నేను ఆ ప్రిన్సిపల్ మాత్రం చాలా నాకు హెల్ప్ అయిందనమాట. ఓకే. ఓకే. ఇది నేర్చుకోవడం కోసమే నాకు మళ్ళీ గుర్తుకొచ్చారు అనిపించిందండి నాకు. అంటే హ్మ్. ఒక మాస్టరు మనకు గుర్తుకొచ్చారు అంటే ఏదో నేర్పించటానికొస్తారు మనకి హ్మ్. అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. స్వామి కృష్ణానంద గారు అప్పట్లో పిరమిడ్ వ్యాలీకి కూడా వచ్చారు. అవునా అండి? బుద్ధ ఓహ్! పౌర్ణమి వేడుకలకి. హ్మ్. ఓకే. పత్రిజీ మనకి గురువులందరిని కలపటానికి ప్లాట్‌ఫార్మ్ పిఎస్ఎస్ఎం అని చెప్తారు. నిజమండి. నిజం. రవిశాస్త్రి గారు గురు సాంగత్యం గూడా చాలా చూసేదాన్ని నేనప్పుడు. చాలా మంది హ్మ్. గురువులు తను ఇంట్రొడ్యూస్ చేశారు. నిన్న కూడా అనంతలక్ష్మి గారితో వీడియో విన్నాను నేను. హ్మ్. హ్మ్. ఆ ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టమండి. గురు సాంగత్యం ప్రోగ్రామ్. చూస్తుంటారా పీఎంసీ ఇంకా? చాలా అండి. నాకు టైం దొరికినప్పుడల్లా చూస్తానండి పీఎంసీ. ఓకే. ఇప్పుడు మీరక్కడ కోర్ టీమ్‌లో ఉన్నారు కదా! మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మేడం ఎక్కువగా? మెయిన్ ఈ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం. హ్మ్. స్వాధ్యాయం గురించి స్ప్రెడ్ చేయడము. ఆహ్, ఒకటి నాకు 2 సార్లు ఇచ్చిన వర్క్ ఏంటంటే, వెజిటేరియన్ స్లోగన్స్ రాపిచ్చడం పిల్లలతోటి. 2 సార్లు ఇక్కడ హ్మ్. మినీ మెడిటేషన్‌లో నేను ఆ భాగ్యం నాకిచ్చారు పత్రిజీ. ఒకటి వర్జీనియాలో చేశాము. నార్త్ కెరోలినా మా పక్కన స్టేట్ అండి అది. అక్కడ గూడా మినీ హ్మ్. మెడిటేషన్ జరిగినప్పుడు నేను పిల్లల కోసం వాలంటరీ చేద్దామని ఒప్పుకున్నప్పుడు వాళ్ళు నాకు ఈ వర్క్ ఇచ్చారు. మీరు పిల్లలతో రాపిచ్చండి అనేసి. ఆహ్, అది నాకు లోపల నుంచి వచ్చిందనమాట. శాకాహారం, అమృతాహారము, మాంసాహారం, పాపాహారం అని వస్తుంటే నేను న్యూజెర్సీ వాళ్ళు చేశారు సేమ్ ర్యాలీ. మనం గూడా చేద్దాం సార్ అంటే అనిల్ గారు ఒప్పుకున్నారు. మేము గూడా అలానే వర్జీనియాలో ఆ స్లోగన్స్ పిల్లలతో రాపిచ్చి చేపిచ్చాము. సేమ్ అట్లాంటల్లా గూడా ఆహ్, రాపిచ్చాము. ఆ తర్వాత ఇంకా ఆహ్, నేను చూడలేదు అసలు. అది చేశారా లేదా అనేది నేను చూడలేదు. కానీ పిల్లలతో అయితే అంటే పిల్లల కన్నా అవేర్‌నెస్ వస్తుంది గదా! ఆహ్, అంటే ఎలా ఉండాలి. అయితే ఒక బాబు 4 ఇయర్స్ బాబండి. ఆహ్, ఆ బాబుకి నేను చెప్పాను. "ఇట్లా చెప్పాలి బాబు నువ్వు పట్టుకొని ఆ ఫ్లైయర్ పట్టుకొని ఆహ్, లెట్ లివ్ అని చెప్పాలి." అని ఒక స్లోగన్ అందరికి చిన్న పిల్లలు గదా! కన్‌ఫ్యూజ్ అవుతారు ఎక్కువ చెప్తే అని. వాళ్ళు ఏమి రాసినా వాళ్ళు చూజ్ చేసుకున్నారు. ఏ స్లోగన్ అయితే బావుంటదో హ్మ్. వాళ్ళు చూజ్ చేసుకొని అందరూ లెట్ లివ్ అని చెప్పారనమాట. అయితే ఇంకొక స్లోగన్ గూడా నేను జెప్పాను బాబుకి. చెప్పినప్పుడు ఆహ్ గుర్తుపెట్టుకున్నాడు. మళ్ళీ నేనొచ్చినప్పుడు "నువ్వు పోయినసారి ఏం చెప్పావు బాబు" అంటే, అది మళ్ళీ నాకు రిపీట్ చేశాడనమాట. నాకు చాలా ఓహ్! ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక 4 ఇయర్స్ బాబు గూడా మనం జెప్పేదానికి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడు అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇట్ ఈస్ వర్కింగ్ అని అనిపించింది. ఆ పిల్లలతో స్లోగాన్స్ హ్మ్. రాపిచ్చటము, వాళ్ళతో చెప్పించటము. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ దెమ్ అనిపించింది. అంటే మనకి మనం సెల్ఫ్ చెక్ లాగా అప్పుడప్పుడు ఇలా ఆ! మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అట్లాంటి విషయాలు ఎక్స్‌పీరియన్సెస్ అయినప్పుడు బయటకొస్తుంటాయన్నమాట. మనకు చాలా మంచిగా అనిపిస్తది. అంటే నేను ఇంకొకటి జెప్తానండి. ఏదన్నా వస్తుంటే కట్ అండ్ డిలీట్ అని జెప్తాను. కట్ అండ్ డిలీట్. హ్మ్.
అది వద్దు మనకి. సో, ఐ కట్ అండ్ డిలీట్ దిస్ మెమరీ, దిస్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అది హ్మ్. ఏదన్నా హ్మ్. పెయిన్‌ఫుల్‌గా ఉంటే. ఇంకొకటి స్టాప్ ఇట్ అనాలి. ఏదన్నా థాట్ వస్తున్నప్పుడు స్టాప్ ఇట్ అనుకోని 3 సార్లు చెప్పుకోండి. అప్పుడు అది ఆగిపోతది. ఇట్లాంటివన్నీ టిప్స్ చెప్తా ఉంటే అందరికీ బాగా నచ్చాయండి. ఇంకొకటి ఏమనిపించిందంటే, నేను తులసీదళం చెప్పినప్పుడు సత్సాయి భజన్స్, సత్సాయి చెప్పిన సూక్తులు కూడా చెప్పేదాన్ని అందులో. అప్పుడు వాళ్ళు ఆహ్, చాలా బావుంది చెప్పేది. అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది. 'లవ్వాల్ సర్వాల్ హర్ట్ నెవర్ హ్మ్. హెల్ప్ ఎవర్' ఇదే వేదాల సారము అని నేను అవును. చెప్పినప్పుడు ఆహ్, చాలా అవును, ఇది చాలా సింపుల్‌గా చెప్పారు మాస్టరు అని. నేను మళ్ళీ స్టడీ సర్కిల్‌కెళ్ళినప్పుడు సత్యసాయి సెంటర్‌లో మన పత్రిజీ ఏం చెప్పారో అవి చెప్పేదాన్నక్కడ. ఆ! ఏంటి హ్మ్. వస్తే రాని పోతే పోని. నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్‌ఫియరెన్స్, నో కామెంట్స్. ఇవి చెప్పేదాన్ని. చెప్పినప్పుడు వాళ్ళు అబ్బా! ఎంత బావుందో ఇది అని వాళ్ళనేవాళ్ళనమాట. మేబీ ఐయామ్ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ అని అక్కడికెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్పేదాన్ని. హ్మ్. ఇక్కడికొచ్చినప్పుడు మన సెషన్‌లో వచ్చినప్పుడు సత్యసాయిబాబా ఏం చెప్పారు అని చెప్పేదాన్ని. ఆహ్, చాలా నాకే మంచిగా అనిపించింది అలా చెప్తూ ఉంటే. హ్మ్. మేబీ ఒక అవునవును. బ్రిడ్జ్ లాగా నేను అక్కడ, ఇక్కడ నాకా రోల్ ఇచ్చారేమో అట్లా. అంటే హ్మ్. ఎక్కడైనా మాస్టర్స్ టీచింగ్స్ తీసుకోవడమే కదా! అని అవును. అనిపించింది. మీరిలా చెప్తుంటే చాలా సంతోషంగుంది. ఎందుకంటే గురువులు మార్గాలు వేరైనప్పటికీ అందరి అంతిమ లక్ష్యం ఒకటే. అవునండి. అవును. హ్మ్. నేను ఆహ్, బావుంది. ఒకసారి ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగిందండి ఒక మాస్టర్ తోటి. హ్మ్. క్లీవ్‌లాండ్ వెళ్ళాము. హ్మ్. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. అక్కడ స్వయం అనే మాస్టర్ ఉంటారు. హ్మ్. అయితే నేను విన్నాను ఒకసారి. తన గురించి విని ఇట్లనే యూట్యూబ్‌లోనో ఎక్కడో విని తన నంబర్ గూడా తీసుకున్నాను. కానీ టోటల్‌గా మర్చిపోయాను నేను ఆ విషయం. తన నంబర్ నా దగ్గరుంది. తనక్కడ ఉన్నారు అన్న విషయం మర్చిపోయాను. నేను మామూలుగా 4:30కి ఈవినింగ్ మెడిటేషన్ ఎవ్రీవేర్ ఏ మాస్టర్ చదివినా గాని నేను జాయిన్ అవుతాను వాట్సాప్‌లో. జాయిన్ అయినప్పుడు మాధురి గారని అప్పుడు వర్తమాని తెలుగులో చెప్పారు. చెప్తుండేవారు. హ్మ్. దానికి నేను అటెండ్ అయ్యాను ఆ క్లాస్‌కి. నేనేం చేస్తానంటే కనీసం ఒక 5 నిమిషాలైనా వింటా. ఎంత బిజీగున్నా, ఓకే. ఎక్కడికెళ్ళినా ఒక 5 నిమిషాలైనా అందులో జాయిన్ అయ్యి, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతాను. ఆ రోజు జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు మాధురి గారు, "నేను ఇక్కడ క్లీవ్‌లాండ్ వచ్చానండి" అని చెప్పాను. ఎందుకు చెప్పాలనిపించిందో నాకు నిజంగా తెలీదు. నా హ్మ్. నోట్లోంచి ఆ మాట వచ్చింది. వచ్చినప్పుడు ఎమ్మటే మాధురి గారు స్వయము ఉన్నారు గదండీ! కలిసారా అని అడిగారు. అంటే ఆ! నేను ఆహ్, నా నా దగ్గర నంబర్ లేదండి అని జెప్పాను. ఉంది గూడా తెలీదు నాకు. మర్చిపోయాను కంప్లీట్‌గా. మర్చిపోయారు. చాలా ఆ! రోజులయిపోయింది. చాలా హ్మ్. రోజులయిపోయింది. మర్చిపోయాను. సరే అండి ఇస్తానన్నారు. నేనిస్తాను అన్నారు. ఆ తర్వాత నేను మెసేజ్ పెట్టాను. తను చూసుకోలేదు నా మెసేజ్. హ్మ్. తనేదో పనిలో పడిపోయారు మాధురి గారు. హ్మ్. నేననుకున్నాను నా దగ్గర ఒకవేళ ఉందేమో, అంటే నాకుందని గూడా గుర్తులేదు. కానీ ఉందేమో అని ఆ పేరుతో వెతికాను స్వయం అని నా కాంటాక్ట్స్‌లో. వెతికితే ఉంది. హ్మ్. ఆశ్చర్యం అనిపిచ్చింది. ఆశ్చర్యం హ్మ్. అనిపిచ్చి మా ఫ్రెండ్ గూడా అక్కడున్న ఫ్రెండ్ గూడా షోల్డర్ పెయిన్‌తో సఫర్ అవుతుంది. తనకు నేను హ్మ్. ఎప్పటినుంచో మెడిటేషన్ గురించి చెప్తున్నాను. కానీ తను అంత శ్రద్ధ పెట్టడం లేదనమాట మెడిటేషన్ చేయడం అన్నది. వాళ్ళ అత్తయ్య గూడా చెప్తుంది తనకెప్పటినుంచో. అయితే నేను మా ఫ్రెండ్‌కి చెప్పాను. ఇలా ఒక మాస్టర్ ఉంది స్వయం అని ఇక్కడ ఉంటదంట. ఫోను చేసి మాట్లాడదాం అని చెప్తే మాట్లాడామండి ఫోను చేసి. అడ్రెస్ హ్మ్. పంపించండి మీరెక్కడున్నారో అన్నాను. అది చూస్తే జస్ట్ 10 మినిట్స్ అవేలో ఉన్నారండి. అది నాకు 10 మినిట్స్ చాలా అంటే అసల చాలా దగ్గరే. మిరాకిల్‌లాగా అనిపించింది. అక్కడ ఉండటము ఒకటి, ఆ 10 మినిట్స్ అవేలో ఉండటం ఒకటి. ఆ రోజు హ్మ్. దీవాళి అన్నమాట. పిల్లలందరూ హ్మ్. క్రాకర్స్ కాల్చుకుంటా ఉంటున్నారు. మీ ఫ్యామిలీలో అక్కడ తనెళ్లి కలిసే పరిస్థితి లేదు. అయితే హ్మ్. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేద్దాం అనేసి మా ఫ్రెండ్‌ని అడిగాను. వెళ్దామా? జస్ట్ కలిసొచ్చేద్దాము. తను జస్ట్ చూసొచ్చేద్దాం అనుకున్నా. అంటే హ్మ్. తను అప్పటి వరకు మెడిటేషన్ మీద తను సుఖముఖంగా లేని మనిషి. వెళ్దామందండి. నాకే ఆశ్చర్యమేసింది. హ్మ్. ఆ! సరే అని వెళ్ళాము. ఇద్దరమే ఎళ్ళాం. మేమిద్దరమే. ఊరికనే అట్లా కలిసొద్దామని ఎళ్ళాము. వెళ్తే తను "మీరు హ్మ్. ఫస్ట్ టైమ్ వచ్చారు. ఏమి తినకుండా వెళ్తారా?" అని వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చారు. "మీరెంత దూరం వచ్చారు గదా! మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేపిస్తాను" అన్నారు తను. అంటే ఓకే. ఆ! తనన్నారు. అంటే మా ఫ్రెండ్ తన పేరు హిమబిందు. అంటే తనంది "సరే అండి" అంది. అని ఇద్దరము మెడిటేషన్‌లో కూర్చున్నాము. తను మెడిటేషన్‌లో కూర్చున్నాం. తను బేస్‌మెంట్‌లో ఒక చిన్న ప్లేస్ అట్లా మెడిటేషన్ కోసం పక్కన పెట్టుకున్నారు. వెళ్లి హుహు. కూర్చుంటే తన షోల్డర్ పెయిన్ పోయిందంటండి. 10 మినిట్స్. వావ్! హ్మ్. తను స్టిల్‌గా కూర్చుంటే షోల్డర్ పెయిన్ ఒస్తదట. ఏదన్నా పని చేస్తుంటే రాదట. కానీ స్టిల్‌గా కూర్చున్న హ్మ్. మెడిటేషన్‌లో షోల్డర్ పెయిన్ రాలేదు. తనకు మిరాకిల్ హ్మ్. అనిపించింది. తననే ఇంట్రొడ్యూస్ అయింది తన వల్ల. స్వయం గారి వల్ల. మళ్ళీ హ్మ్. తను మళ్ళీ వెళ్ళలేదు. తను క్లాసెస్ చేస్తున్నా జాయిన్ అవ్వడం లేదు. కానీ నాకు ఆ రోజు మాస్టర్స్ తనని నా కోసమే రప్పించారేమో అనిపించింది.
హ్మ్. కాపోతే తనకి ఇంట్రడ్యూస్ అయింది. మళ్ళీ తన లైఫ్‌లో ఎప్పుడు అది పైకొస్తుందో తెలీదు కదా! అది హ్యాపీగా అనిపిచ్చింది. ఆ రోజు స్వయం గారు నాతో సరోజ గొల్లపల్లి మేడం గురించి మాట్లాడుతుంటే ఒక ఎక్స్‌పీరియన్స్ అయిందండి. నాకేమో బ్యాక్‌లో ఎనర్జీస్ ఒస్తున్నాయి. ఆ హ్మ్. ఎనర్జీ ఇట్లా పైకి ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది తను చెప్తుంటే. నేనేమో తనకి కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను నేను ఖమ్మంలో. వరంగల్ హ్మ్. అనే ప్లేస్‌లో ఆహ్, అదే పిండిపోల్ అనే విలేజ్ దగ్గర పిండికోలు. హ్మ్. పిండిపోల్ వరంగల్ కాదండి సారీ. పిండిపోల్ అనే విలేజ్ దగ్గర కాస్మిక్ వ్యాలీ కట్టారు. ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఏం జరిగిందంటే నేను వెళ్ళే ముందు వెళ్ళాలని అనుకున్నాను. మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళతో ఎళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఆహ్, ఆ ప్లేస్‌కి ఎంటర్ అవుతానే అంటే ఇంకొక టర్న్ తిరిగితే ఆ ప్లేస్‌కెళ్తాం మనం. ఆ విలేజ్ దాటుతాం ఆ బోర్డర్. ఆ బోర్డర్‌లో నాకు కాలొచ్చింది. రిలేటివ్స్ వచ్చారు. బాబుని చూడాలని నాతో బాబున్నాడు. బాబుని చూడాలనుకుంటున్నారు. రిటర్న్ వచ్చేయండి అనొచ్చింది నాకు. నేను ఎలాగైనా సరే ఎంత దూరం వచ్చాను గదా! చూడకుండా ఎలా వెళ్తాము. సరే వస్తున్నాము అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసాను. ఆ హ్మ్. గేట్ ఎంటర్ అవుతా మళ్ళీ కాలొచ్చింది. బయలుదేరారా లేదా అని. హుహు. వస్తున్నాము అని చెప్పా. ఆ డిస్టర్బెన్స్‌లో ఉన్నాను. అక్కడ లోపల గేట్ తీసుకొని లోపల ఎంటర్ అవ్వగానే వాళ్ళన్నారు, "ఇక్కడ ప్లేస్ చూడాలంటే కనీసం 10 మినిట్స్ మెడిటేషన్ చేయాలన్నారు." హ్మ్. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేశానా, ఆ డిస్టర్బ్ అంతా పోయి మొత్తం కామ్ అయిపోయాను నేనింక. నా మైండ్‌లో ఏ ఆలోచనలు లేవు. కామ్ అయిపోయింది. ఎంప్టీ అయిపోయింది ఆ 10 మినిట్స్‌లో. ఎంప్టీ అయ్యాక నేను మళ్ళీ చూద్దామని ఇంకెళ్ళిపోయాం. మహాతార్ బాబాజీ కేవ్స్ దగ్గరికి వెళ్ళగానే థర్డ్ టైమ్ మళ్ళీ కాలొచ్చింది. ఇంక వచ్చేయండి త్వరగా అనేసి. అప్పుడు నాకు ఎక్కడి నుంచొచ్చిందో అదేం తెలీదు. ఇది చాలా బావుంది. మీరు గూడా చూస్తారా అని వీడియో కాల్ ఆన్ చేయనా అని అడిగాను. అంటే హ్మ్. వద్దులే నువ్వే చూసేసేయి. నీకు వీలైనప్పుడు వచ్చేసేయి అని ఫోను పెట్టేసారండి ఇంగ. ఇంక మళ్ళీ రాలేదు కాలింగ. అక్కడ కూర్చొని ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ మహాతర్ బాబాజీ దగ్గర గుహలో చాలా బావుంటదండి అక్కడ ఖమ్మం కాస్మిక్ వ్యాలీ. ఆహ్, అక్కడ మెడిటేషన్ చేసుకున్నాం. 30 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని అక్కడ తులసి, తులసి మాత, వెంకటేశ్వర స్వామి అందరి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయక్కడ. అవన్నీ చూసి 108 పిరమిడ్స్ ఉంటాయి లైబ్రరీలో. అక్కడ హ్మ్. కూర్చొని అన్నీ చేశాము. కానీ లార్డ్ అడమ అని ఒక కొండ మీద ఉంటుంది. అది మర్చిపోయాను నేనింక. ఇప్పుడు హ్మ్. టైం లేదు అని అనిపించింది నాకు. అది వెళ్ళడానికి ఇప్పుడు నాకు టైం సరిపోదు. నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి దాన్ని స్కిప్ చేశాను. స్కిప్ చేసి వచ్చాను. వచ్చినప్పుడు ఆహ్, ఇంకా నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నీ అమ్మాయికి చెప్తున్నాను. స్వయంకి చెప్తున్నాను. హ్మ్. ఇలా ఇలా అయింది నాకు అని చెప్తుంటే తను చెప్పింది, నాకు సరోజ అమ్మ ఇట్లా డ్రీమ్‌లో వచ్చి నాకు లాకెటేశారు. పిల్లలకి ట్రీట్ చేయమని నాకు చెప్పారు అని చెప్తూ ఉంటే ఇద్దరము కనెక్ట్ అయిపోయాం బాగా. తను చెప్తుంటే హ్మ్. నాకు ఎనర్జీస్ వస్తున్నాయి. నేను చెప్తుంటే తనకి ఎనర్జీస్ వస్తున్నాయి. ఇద్దరం బాగా హుహు. కనెక్ట్ అయిపోయామండి. ఆ ఎక్స్‌పీరియన్స్ జరిగింది నాకు. అయితే మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ నేను మళ్ళీ ఈ స్వాధ్యాయము బిగిన్ అయింది కదండీ! మళ్ళీ ఒకసారి బ్రేక్ వచ్చింది నాకు స్వాధ్యాయానికి. ఓకే. బ్రేక్ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ అంది, "ఒక బుక్ తీసుకొని మనము ఒక 5 మినిట్స్ అన్నా చదువుతాము రోజు" అన్నదనమాట. అంటే నేను ఇండియా వెళ్తున్నాను. సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్తున్నాననమాట. నేను ఇండియా వెళ్తున్నాను అని చెప్పాను. చెప్తే సరే మనీ వచ్చాక చదువుకుందాము అంది. 4 డేస్‌లో, 5 డేస్‌లో నా జర్నీ ఉంది. వచ్చాక చదువుకుందాం అంటే నేనన్నాను, "మంచి పనికి అస్సలు పోస్ట్‌పోన్ చేయకూడదు. మీకెందుకు హ్మ్. అనిపించిందో నాకు తెలీదు. కానీ చేద్దాము ఇవాళే. ఇవాళే బిగిన్ చేద్దాము. చిన్న బుక్ తీయండి. ఏదైనా చిన్న బుక్ తీయండి. ఇవాళే బిగిన్ చేద్దాం" అన్నారు. అంటే సరే అనేసి బిగిన్ చేసాం. అది మాకు ఏం బుక్ వచ్చిందంటే అప్పుడు వెతికినప్పుడు హ్మ్. సదానంద యోగి బుక్ వచ్చిందండి. సదానంద యోగి చరిత్ర బుక్ ఉంది గదా! ఆ బుక్ హ్మ్. పీడీఎఫ్ మొదలుపెట్టాము. అది 5 మినిట్స్ రోజు 5 మినిట్స్ అన్నాము. కానీ మేము మోర్ థాన్ 50 మినిట్సే చదివాము. 4 డేస్‌లో ఆ బుక్ అంతా కంప్లీట్ అయిపోయింది చదువుకోవడం. హ్మ్. చాలా మంచిగా అనిపించింది. ఓకే. మనీ నువ్వు ఇండియా నుంచి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాము అంటాను. ఓకే అని చెప్పాను. అక్కడ వెళ్ళాను. ఈసారి లార్డ్ అడమ ఎవరసలు? ఆయన ఏ డైమెన్షన్ మాస్టరు అవన్నీ బాగా ఎక్స్‌ప్లోర్ చేసుకొని ఆయనకి ప్రే చేసుకున్నాను. నీ దగ్గరికి వచ్చే నాకు రావాలి. నేను ఈసారి నీ దగ్గర మెడిటేషన్ చేసుకోవాలి. అలా ప్రే చేసుకొని వెళ్ళాను. కాస్మిక్ వ్యాలీకి మళ్ళీ వెళ్ళాను రెండోసారి. అక్కడండి ఒక కుక్ ఉంటదండి. అది ఎప్పుడైనా మనల్ని మహాధర్ బాబాజీ కేవ్స్‌కెళ్తుంటే అక్కడ గుహకెళ్తుంటే మనతో పాటే వస్తుంటది. ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ బాగా అనిపిచ్చింది. తర్వాత అలా అడడమ కొండకి వెళ్ళాము. అక్కడ గూడా మెడిటేషన్ చేసుకున్నాము. ఇంకా వచ్చేసామనమాట. అయితే అక్కడ నేను ఆ పిరమిడ్‌లన్నీ చూసాక నేను లాస్ట్ చూసిన పిక్చరు వాల్ మీద పెయింటింగ్ ఏస్తారు గదండీ! కలర్ పెయింటింగ్. హ్మ్. సదానంద గురూజీ పిక్చర్ చూసానండి. ఇంకా ఆ తర్వాత నేనెక్కడికి వెళ్ళలేదనమాట. అది అంటే నువ్వు నా బుక్ చదివావు, నేను నీకు హ్మ్. కనిపిస్తున్నాను అన్నట్లుగా నాకు అది ఆ ఎనర్జీస్‌లో ఉన్నట్లుగా అనిపిచ్చింది.
వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాము వాళ్ళతో అన్నదానికి కనెక్ట్ అయ్యి నిదర్శనం. ఉన్నాము. ఒక బుక్ అనేది మనల్ని ఆ మాస్టర్‌కి కనెక్ట్ చేస్తుంది అని నాకు నా జీవితంలో చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయండి. హుహు. ఈవెన్ ఒకసారి వేండ్ అయ్యర్ గారి బుక్ చదువుతున్నాను నేను. ఎవరు అట్లాంటా పుష్పపోచం మేడము నన్నొక ఇంగ్లీష్‌లో ఒక సెషన్ తీసుకోమన్నారు బుక్ రీడింగ్ మీద సమ్మరీ. ఆ బుక్ యొక్క సమ్మరీ. చేస్తున్నప్పుడు వేండ్ అయ్యర్ గారు చెప్తుంటే నాకు లోపల నుంచి అనిపిస్తుంది. సత్యసాయిబాబా మాట్లాడినట్టే అనిపిస్తుంది వేండ్ అయ్యర్ గారు చెప్తుంటే. ఏమిటిది నాకెందుకలా అనిపిస్తుంది అని నేను ఎక్స్‌ప్లోర్ చేశాను వేండ్ అయ్యర్ గారి గురించి. ఆ తర్వాత చెప్పారు వేండ్ అయ్యర్ గారికి ఎర్లీ మార్నింగ్ సత్యసాయిబాబా వచ్చి యాస్ట్రల్‌గా వచ్చి తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళంట. అంటే నాకు ఆ! తెలియకుండానే నా లోపల నేను ఫీల్ అవ్వగలిగాను. అది హ్మ్. సత్యసాయిబాబా ఎక్కడో సత్యసాయిబాబా చెప్తున్నట్టుగా లోపల నేను ఫీల్ అయ్యాననమాట. ఇలా గూడా మనం ఫీల్ అవుతాము. ఇలా గూడా మనకు తెలిసిపోతది అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఏదైనా సాధ్యమే మెడిటేషన్ ద్వారా. అవునండి. ఆ మాస్టర్స్ ఎనర్జీస్‌ని గూడా ఈ మాస్టర్ అయ్యుంటారు ఇది అన్నది ఆ ఫీల్ తెలుస్తూ ఉంది. లోపల తెలుస్తది. అంటే కన్ఫర్మ్‌గా మనకి తెలీదు గానీ హ్మ్. ఒక ఫీలింగ్ లాగా గట్ ఫీలింగ్ అంటారు గదా! అలా వస్తది మనకి. బావుందండి. ఇంకా ఇప్పుడు మనకి రేపు ఆగస్ట్ లాస్ట్‌లో ఎంఎంఎస్ జరగబోతుంది. దానికి సంబంధించి మీరేదైనా వర్క్ తీసుకున్నారా? లేదండి. ఎంఎంఎస్ తీసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ మా బాబు కాలేజ్‌కెళ్తారు. కొంచెం ఆ పనిలో ఉన్నాము. సో, ఓకే. ఎంఎంఎస్‌లో మాత్రం వర్క్ తీసుకోలేదండి. మినీ ఎంఎంఎస్‌కి తీసుకుంటున్నారు కదా! అవి చేస్తున్నారు కదా! అవునండి. ఇంకా మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు వాటికి సంబంధించి? ఇప్పటికైతే నేను సరెండర్ అవుతానండి ఎప్పుడైనా మాస్టర్స్. హ్మ్. నేనెప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మను, లోక కళ్యాణకారి ఆత్మను. నేను ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవ్వాలి అని ప్రస్తుతం అయితే ఆ థాట్ ప్రాసెస్‌లో ఉన్నాను. మనమందరం కూడా ఒక బ్రిక్ లాగా గావాలి. ఫిఫ్త్ డైమెన్షన్ మనమందరం బిల్డ్ చేయాలి అంటే నేను సైతం అంటారు గదండీ! మనం అవును. కూడా అందులో ఒక కణం, ఒక బ్రిక్ లాగా కావాలి. అదే నేను చెప్తున్నాను అందరి మాస్టర్స్‌కి. ఒక అఫర్మేషన్ ఉందండి. ఐ యామ్ హూ ఐ యామ్, ఐ యామ్ ఎనఫ్. అది 11 టైమ్స్ అనుకోండి. ఒక 11 డేస్ చేద్దాము. 3 టైమ్స్ అనుకోండి. మార్నింగ్ పడుకునే ముందు లేచాక. ఐ యామ్ హూ ఐ యామ్, ఐ యామ్ ఎనఫ్ అని ఇప్పుడు ప్రస్తుతానికి మేము అది చెప్తున్నాం అందరికి మాస్టర్స్‌కి, మా గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. ఒక 11 డేస్ చేద్దాము. అప్పుడు మనం ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతామని చెప్తున్నానండి. నైస్ అండి. కొత్తగా ధ్యానం మొదలుపెట్టిన వారికి ఎలాంటి సాధనలో మనకి ముందుకు పోవటానికి మీరిచ్చే సూచనలు? ఒకటండి శాకాహారం. హ్మ్. 2 స్వాధ్యాయం. మూడోది సజ్జన సాంగత్యం. ఆ హ్మ్. గ్రూప్‌లో ఉంటే మనకి ఆ మోటివేషన్ ఒస్తది. అంటే ఇది వినాలి, ఇది చెయ్యాలి. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. హ్మ్. మనంతట మనం గూడా బుక్స్ వినొచ్చు. హ్మ్. యూట్యూబ్‌లో ఉంటాయి. అన్ని బుక్స్ ఉంటాయి. వినొచ్చు. పని చేసుకుంటా వినొచ్చు. కానీ నాకు ఆ డిఫరెన్స్ తెలిసిందండి. అవును. అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళతో కలిసి బుక్స్ వింటూ ఉంటే అది ఇంకెక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. హ్మ్. మనం ఇండివిడ్యుయల్‌గా ఒక బుక్కు విన్నదానికి, ఈ అవును. ఈ జూమ్స్‌లో గాని, వాట్సాప్ చాట్ లింక్స్‌లో గాని జాయిన్ అయ్యి ఒక మాస్టర్ ఒక బుక్ చెప్తుంటే విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది చేయొచ్చు. ఇది వీలు కానప్పుడు. కానీ ఇది హ్మ్. వీలైనప్పుడు ఇది చేయాలి. అంటే ఎట్లా అంటే డిఫరెంట్ మల్టిపుల్ యాంగిల్స్‌లో ఆ బుక్కుని చూస్తాం. అవును. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఆలోచిస్తారు గదా! ఆహ్, అది మాత్రం నాకు అందరికి సజెస్ట్ చేస్తాను నేను. మీరు వీలైతే ఈ సజ్జన సాంగత్యంలో జాయిన్ అవ్వండి. హ్మ్. బుక్‌లో అంటే బుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యి వినండి అని చెప్తానండి. హ్మ్. అంతే ఇంకా మనకు టైం ఎక్కడన్నా దొరుకుతాయి. ఎక్కడైనా సరే. అది ఏ ప్లేస్ అయినా సరే, ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఏ ఎమోషన్ ఒచ్చినా. హ్మ్. గమనించు, గమనించు, గమనించు. ఎమోషన్స్‌ని గమనించండి. అవునండి. ఆ! బాగా చెప్పారు. చక్కగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక ఎనర్జీని ఫీల్ అవుతాం. అది వీలు కానప్పుడు జూమ్ ద్వారా, జూమ్ కూడా వీలు కానప్పుడు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ అవునండి. కూడా వీలు కానప్పుడు వాట్సాప్ ద్వారా. ఇలా ఒకటికి ఒకటి అంటే ఒకదానికన్నా ఒకటి బెటర్. ఏది అవును. చేసినా డెఫినెట్‌గా. మన అంతిమ లక్ష్యం ఏంటంటే, మనం ఇదే పర్పస్ మీద అయితే వచ్చామో ఆ పర్పస్‌ని పూర్తి చేసుకోవటం. అవును. జ్ఞానం అనేది థాంక్ యూ మేడం. అనంతం. మనం ఎంత హ్మ్. తీసుకున్నా వస్తూనే ఉంటది. ఒక లెవెల్ అవును. నుంచి, ఒక లెవెల్ నుంచి ఆహ్, పెరుగుతానే ఉంటుంది గదండీ జ్ఞానం అనేది. అంటే మనకి ఎంత వీలైతే అంత. హ్మ్. అవును. థాంక్ యూ మేడం. చాలా చక్కగా మీ విషయాలు షేర్ చేసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండీ! మనకి ఈ మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్‌లో భాగంగా ఎంతోమంది మాస్టర్స్‌ని కలుస్తున్నాము. వారి యొక్క అనుభవాల్లో నుంచి ఆ జ్ఞానాన్ని ఏదైతే తీసుకుంటున్నామో చక్కగా మరి మనం కూడా మన జీవితంలో ఆచరిస్తూ మన పత్రిజీ సూచించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ వీటన్నింటిలో మన వంతు భాగస్వామ్యం మనమైదాం. మరి మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాం. మరొక మాస్టర్‌తో మరొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీ కృతజ్ఞతలు.